మనకు సమస్య ఉందని చూపించుకునే చట్టం లేదా ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రం అద్దం లాంటిది. ఇది మానవాళి ముఖంలోని మురికిని వెల్లడిస్తుంది, అనగా మనలో ఉన్న లోపాన్ని లేదా పాపాన్ని చూపిస్తుంది. కానీ తెల్లగా మనల్ని శుభ్రంగా లేదా పరిశుద్ధపరిచే శక్తి దానికి లేదు. అవిశ్వాసులుగా ధర్మశాస్త్రం మనకు మన ఆధ్యాత్మిక సమస్య గురించి మరియు క్రీస్తు కోసం మన అవసరాన్ని గురించి తెలుసుకునేలా చేసింది. కాబట్టి మనం విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చబడినట్లు, క్రీస్తునట్టుకు మనల్ని నడిపించినట్లుగా ధర్మశాస్త్రం మనకు బోధకునిగా మారింది. కానీ ఇప్పుడు విశ్వాసం వెల్లడైంది కనుక ఇకపై మనం ధర్మశాస్త్రం కింద లేము. గలతీ 3:24-25 చదవండి. చట్టం లేదా ధర్మశాస్త్రం సమస్యను ఆధ్యాత్మిక మరణంగా నిర్ధారించింది, కానీ ఆ సమస్య యొక్క పరిష్కారానికి మనకు అందించలేదు. అనగా ఆధ్యాత్మిక జీవితం గురించి. క్రీస్తు మాత్రమే జీవాన్ని అందించగలడు. యోహాను సువార్త 10:10 చదవండి. మన పాపాల కోసం యేసు చేసిన త్యాగాన్ని మరియు ఆయన పునరుద్ధానాన్ని కొత్త జీవితానికి మార్గంగా అంగీకరించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ఎలాంటి సంబంధం లేని దేవునితో మనం న్యాయంగా ఉన్నామని తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం కాకుండా దేవుని నీతి ప్రత్యక్షమైంది. ధర్మశాస్త్రం మరియు ప్రవక్తల సాక్ష్యం ఇవ్వడం కూడా జరిగింది.